హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం అజంతా చిత్రాలు. ఏంటి నాన్న? అజంతా చిత్రాలు. ఈ అజంతా చిత్రాలు పాఠభాగ రచయిత వచ్చేసి నార్ల వెంకటేశ్వరరావు. ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు అన్నమాట. ఈయన యొక్క జన్మస్థలం వచ్చేసి కృష్ణా జిల్లాలోని కవుతరం. కృష్ణా జిల్లాలోని కవుతరం అనే గ్రామంలో ఇతను జన్మించింటాడు అనమాట. ఇతని ఎప్పుడు జన్మించాడు అంటే 1908 డిసెంబర్ 1వ తేదీన ఇతను జన్మించింటాడు అనమాట. 1908 డిసెంబర్ 1న ఈయన జన్మించాడు. 1908న ఈయన జన్మించినాడు. ఈయన యొక్క జన్మస్థలం ఏంటి? కృష్ణా జిల్లాలోని కవుతరం అనే గ్రామంలో ఇతను జన్మించాడు. ఈ నార్ల వెంకటేశ్వరరావు రష్యన్ కథలలోకి అనువాదం చేసింటాడు అనమాట. ఆ రష్యన్ కథలను మన తెలుగులోకి అనువాదించినటువంటి రచనలు ఏమిటి అంటే నరకంలో హరిశ్చంద్రుడు, నార్ల వారి మాట అనేటివి మనకు రచించడం జరిగింది. ఇక్కడ కవి పరిచయం చూస్తే నార్ల వెంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కవుతరం అనే గ్రామంలో జన్మించారు. ఇప్పుడు నార్ల వెంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కవుతరం అనే గ్రామంలో ఇతను జన్మించింటాడనమాట. ఈయన రష్యన్ కథలు అనువాద రచన. ఈయన రాసినటువంటివి ఏంటి? రష్యన్ కథలు అనమాట. ఆ రష్యన్ కథలను తెలుగులోకి అనువాదం ఏమేమి రచించాడంటే నరకంలో హరిశ్చంద్రుడు, నార్ల వారి మాట. ఈ నార్ల వారి మాట అనేటివి పద్యకావ్యం, అంటే పద్యాలలో అనువాదించడం జరిగిందనమాట. మొదలైన గ్రంథాలు అనేటివి ఇతను రచించాడు. ఈయన పత్రికా సంపాదకుడు. ఈయన ఎవరినైనా పత్రికా సంపాదకుడు అనమాట. కవి విమర్శకుడు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి మేధావి. నార్ల వారి రచన సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో, సుందర శైలిలో సాగుతుంది. ఈయన రాసినటువంటి రచనలు చాలా సరళవంతంగా ఉంటాయన్నమాట. ఇతని యొక్క మాటలు కానీ పదాలు కానీ చాలా సరళంగా ఉంటాయి అని చెప్తున్నారనమాట. మనకు ప్రతి లెసన్ చెప్పుకునే పోయే ముందు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు సంబంధించినది అనేది మనం ముందు తెలుసుకోవాలన్నమాట. పద్య భాగమా, గద్య భాగమా, ఇతిహాసమా, లేదంటే యాత్రా రచననా, లేదంటే జానపద కళలా అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకు ప్రక్రియ వచ్చేసి ఏంటినన్నా యాత్రా రచన. ఈ అజంతా చిత్రాలు అనేది ఒక యాత్రా రచన అనమాట. అజంతా చిత్రాలు అనేటివి ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఆ యాత్రా రచన గురించి ఇక్కడ మనకు ప్రక్రియ అనేది చెప్పబడింది. ఇక్కడ ఇతిహాసం ఏంటంటే దర్శనీయ స్థలాలు, మనం చూడలేనటువంటి గుళ్ళు కానీ గోపురాలు కానీ మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి కదా, వాటిలలో ఇదొకటి మంచి చారిత్రాత్మకమైన కట్టడం అన్నమాట. ఈ చారిత్రాత్మక కట్టడము ఏమిటి అంటే ఈ అజంతా చిత్రాలు అన్నమాట. ఈ అజంతా చిత్రాల గురించి మనము ఈరోజు ఈ పాఠ్యాంశంలో తెలుసుకుంటాము. ప్రక్రియ చూడండి నాన్న. రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రా రచన. ఇక్కడ రచయిత ఎవరినన్నా మనకు నార్ల వెంకటేశ్వరరావు. నార్ల వెంకటేశ్వరరావు గారు చూసినటువంటి ప్రదేశాన్ని గురించి వర్ణించడమే ఇక్కడ యాత్రా రచన అన్నమాట. దీనిలో ఆ ప్రదేశం ప్రత్యేకత, ప్రకృతి రమణీయత, చరిత్ర వంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ అతను చూసొచ్చినటువంటి ఆ ప్రదేశం యొక్క ప్రకృతి, ఆ చుట్టుపక్కల ప్రకృతి అంటే మన పర్యావరణం అనేది ఉంది కదా, ఆ ప్రకృతి అనేది ఏ విధంగా ఉంది, ఆ తర్వాత అక్కడ చరిత్ర అనేది అంటే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు మనకు చరిత్ర మనకి ఏం బోధిస్తున్నాయని తెలుసుకోవడం అన్నమాట. చరిత్ర వంటి అంశాలు ఉంటాయి. రచయిత ఆత్మశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తాడు. రచయిత తన సొంత మాటలలో ఈ ప్రదర్శనం గురించి చూసొచ్చి తన యొక్క భావాలను తన యొక్క మాటలలో వర్ణించడం జరుగుతుందన్నమాట. ఉద్దేశం చూడమన్నా. భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలెన్నో అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల పాడైపోతున్నాయి. మన భారతదేశం యొక్క చరిత్ర అంటే పూర్వకాలంలో రాజులు ఏ విధంగా ఉండేవారు, ఆ రాజ్యాలు ఎలా ఏలేవారు అనేది మనకు తెలియదు అనమాట. అలాంటివి మనం ఒకసారి ఆ కట్టడాలను చూడడానికి వెళ్తేనే కదా వారి యొక్క చరిత్ర అనేది మనకు తెలిసేది. ఆ విధంగా భారతదేశం యొక్క చరిత్ర, వాటి యొక్క సంస్కృతులు, మన దేశంలో ఇలాంటి పూజలు చేయాలి అంటే మన దేశంలో కట్టుబాట్లు ఉన్నాయి కదా,
వాటిని ఆచరించాలి అంటే అవి అలాంటివి ఎన్నో ప్రాచీన కట్టడాలు ఎన్నో అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల అవి అంతరించిపోతున్నాయి అన్నమాట. అంటే వాటి నిర్మాణం అనేదే పాడైపోతున్నాయి అన్నమాట. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడం ఈ పాఠాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. వీటి యొక్క ప్రాధాన్యతను మనమందరం తెలుసుకొని వాటిని రక్షించుకోవాలి, వాటి గురించి మనం తెలుసుకోవాలని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్రస్తుతం పాఠ్యభాగం నార్ల వెంకటేశ్వరరావు రచించిన నార్ల రచనలు 5వ సంపుటి లేనిది. ఈయన ప్రస్తుతం ఈ పాఠ్యాంశం అనేది నార్ల వెంకటేశ్వరరావు రచించినటువంటి నార్ల రచనలలో 5వ సంపుటి అంటే 5వ భాగం నుంచి ఈ అజంతా చిత్రాలు అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. ఈ పాఠ్యాంశం అనేది తీసుకురావడం జరిగింది. పాఠ్యాంశంలోకి వెళ్దాం నాన్న, చూసుకోండి. చూసిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభమేమో కానీ జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమా? ఇరుకు కొంప నుంచి కదిలి ఇరుకు బజారు వెంట నడిచి అపారమైన సముద్ర పంచున నిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? మన పరిమిత జీవితాలలో తల ఎత్తి అనంతాకాశంలోని అనంత కోటి నక్షత్రాలను పరికించగానే మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా? మనం ఏదైనా ఒక దృశ్యాన్ని, ఏదైనా మన కంటికి ఏదైనా ఒకటి కనబడింది అనుకోండి, అలా మన కళ్ళకు నచ్చినది కనపడగానే మనం చూసొచ్చిన ఆ దృశ్యాన్ని వర్ణించడం చాలా కష్టం అన్నమాట. ఒక్కోసారి అలా వర్ణించడానికి కూడా మాటలు అనేటివి రావన్నమాట. మనము వెళ్తున్నప్పుడు మనం ఇంటి దగ్గర కానీ మన చుట్టుపక్కల కానీ చిన్న చిన్న బజార్లు, చిన్న చిన్న ఇల్లులు అనేటివి ఉంటాయి కదా, ఆ ఇంటి చిన్న చిన్న బజార్లలో నుంచి, చిన్న చిన్న ఇళ్లలో నుంచి మనం బయటికి వస్తున్నప్పుడు, లేదంటే ఆ ఇరుకు సందులలో నుంచి బయటకు వచ్చినప్పుడు బాగా ఎదురుగా సముద్రం అనేది చాలా విస్తారంగా ఉంటుందన్నమాట. ఒక్కసారిగా ఆ సముద్రాన్ని చూస్తానే మనకు మాటలు అనేటివి రావన్నమాట. వాటిని వర్ణించడం కూడా మనకు సాధ్యం కాదనమాట. అలాగే మనం ఒక్కసారి తల ఎత్తి ఆకాశం వైపు చూస్తే ఆకాశంలోని అనంత కోటి నక్షత్రాలు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు అనేటివి కూడా మనము ఎంచడానికి కానీ మనం చూసే మన కళ్ళకు చూడనంత ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. వాటి అనుభూతిని అన్నిటిని మనము వర్ణించగలమా? వర్ణించలేము. అది వర్ణించాలన్నా కూడా చాలా కష్టతరము. అది అసలు సులభం అవుతుందా అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. పచ్చని చెట్టు గాని పచ్చిక బయలు గాని చెదురుగా కానవచ్చే బస్తీలో బతుకుతూ గాలికి తలలు కెరటాల్లా లేచి పడుతుండగా ద్విచక్రాన్ని అంటుతున్నట్టు కానవచ్చే పచ్చని వరిచేలను చూసినప్పుడు కలిగే అనుభూతిని వర్ణించడం సులభమా? ఇప్పుడు మనము మన పల్లెటూర్లలో ఉన్న చెట్ల సైడ్ వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు టౌన్లలో అంటే ఎక్కడ చూసినా చెట్లు కనపడవు, కానీ పల్లెటూర్లలో మాత్రం చుట్టూ చెట్లు ఉంటాయి. ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుందన్నమాట. ఒక్కసారిగా ఆ ప్రదేశాన్ని చూడడానికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని మనము వదిలి రాము. ఎందుకంటే అక్కడ వీచేటువంటి చల్ల గాలి, తర్వాత చల్లని నీడ అనేది చాలా మనసుకు ఆహ్లాదకరాన్ని అనేది ఇస్తుందన్నమాట. అదే విధంగా ఒక్కసారిగా అక్కడికి వెళ్తానే ఆ అనుభూతిని మనము వర్ణించలేము. ఆ అనుభూతిని వర్ణించాలన్నా అంత సులభము కాదు. అదే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నటువంటి పాఠ్యాంశం ఏంటినా అజంతా చిత్రాలు. ఈ అజంతా చిత్రాలు ఎక్కడున్నాయి అంటే జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాద్కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన ఈ అజంతా గుహలు ఉన్నాయి. ఎక్కడంటే నాన్న జల్గాము, జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరం అన్నమాట. మైళ్ళ దూరము. అదే ఔరంగాబాద్ నుంచి అయితే ఈ అజంతా గుహలు అనేటివి మనకు జల్గాం నుంచి దక్షిణంగా 35 మైళ్ళ దూరంలో అయితే వెళ్ళి అజంతా గుహలు అనేటివి మనం చూడొచ్చు అన్నమాట. అదే ఔరంగాబాద్ నుంచి మనం వెళ్ళినప్పుడు ఉత్తరంగా 55 మైళ్ళ దూరంలో ఈ అజంతా గుహలు అనేటివి ఉండడం జరుగుతుందన్నమాట. వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ అంతకు ముందు గాని అటు తర్వాత గాని అందుకొనంతటి మహోన్నత శిఖరాలను అందుకొనగలడానికి ఒక ముఖ్య కారణం స్పష్టం కాకపోదు. ఇక్కడ శిఖరాలు అంటే కొండలు నాన్న. ఒక్కసారిగా మనము అజంతా గుహల వాటి యొక్క పరిసరాల ప్రాంతానికి వెళ్తే అక్కడ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే
ఆ అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ అంటే శిల్పులు చిత్రాలు నిర్మించుంటారు అనమాట. ఆ గుహలలో, కొండ గుహలలో ఆ శిల్పులు నిర్మించినటువంటి చిత్రాలను చూస్తే మన భారతదేశం యొక్క చిత్రకళ అనేది అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ అంత మహోన్నతమైన శిఖరాల కొండ కొనలలో ఎవరు వేసినటువంటి వారు కాదనమాట. అక్కడికి వెళ్తే బాగా స్పష్టంగా మనకు కనిపిస్తాయి అని చెప్తున్నారు. గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చని కొండ అటు పచ్చని కొండ, ఈ రెండు కొండల మధ్య వాఘోరా నది రాళ్ల గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ నది అంచు వెంట కాలినడకన గుహలకు చేరాలి. ఏమంట, ఆ అజంతా గుహలకు వెళ్ళేటప్పుడు ఇటు చూసిన కొండే అటు చూసిన కొండ అనమాట. ఎటు చూసిన కొండే, చుట్టూ కొండ, మధ్యలో ఒక నది అనమాట. ఆ నది పేరు ఏంటి అంటే వాఘోరా నది. ఏంటిదన్నా ఆ నది పేరు? వాఘోరా నది. వాఘోరా నది అన్నమాట. రాళ్ల గుట్టల గుండా ఆ వాఘోరా నది అనేది ఆ రాళ్ల గుట్టల మధ్య జలజల నీరు ప్రవహిస్తుంటే, ఆ కాలినడకన వెళ్తూ ఉంటే, ఆ నది ప్రవహిస్తున్నప్పుడు ఆ దారిన వెళ్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా, పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా, ఆ అంచుల వెంటన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ గృహాల మధ్య వెళ్తూ ఉంటే. మీ పైన నీలాకాశం మిమ్ము అలరిస్తూ, అడవి పువ్వులు మిమ్ము ఆవరిస్తూ, ఆ పువ్వులు కమ్మని నెత్తావులు గుహలను చేరే వరకు 2-3 మెలికలను కాబోలు మీరు తిరుగుతావు. ఏ మెలికలో అడుగు పెడితే దానికదే ప్రపంచము. మనం వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఏమంట, పైకి చూస్తే బాగా నీలంగా ఆకాశం కనిపిస్తుంది అనమాట. సరే అని కొంచెం దూరం వెళ్ళే కొద్దికి మనకు ఒక మలుపు తిరిగే కొద్దికి, అంటే కొంచెం దూరం నడిచే కొద్దికి ఒక కొండలాగా మలుపు తిరుగుతుందనమాట. అలా మలుపులు 2-3 మలుపులు తిరుగుతానే అక్కడ ఆవరిస్తూ, అంటే కప్పి వేయు. ఆవరిస్తూ అంటే ఏంటి, అక్కడ ఉన్న చెట్లతో, అక్కడ ఉన్నటువంటి కొండలతో కప్పి వేస్తూ ఉంటాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లలో ఉన్నటువంటి పూల యొక్క వాసన అనేది బాగా వెదజల్లుతూ ఉంటుందన్నమాట. ఆ ప్రపంచాన్ని చూస్తూ అక్కడ నడుచుకుంటూ వెళ్తా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇటు కొండ అటు కొండ, ముందు కొండ వెనక కొండ, పైన కొండ పక్కనే నది. ఇటు కొండ అటు కొండ, ముందు కొండనే పైన కొండ పక్కన కొండనే. ఎటు చూసినా మనకు చుట్టూ ఎట్లా చూసినా కూడా అంతా కొండలే కనిపిస్తుంది అనమాట. నీలాకాశం, నీలాల నీళ్లు, పచ్చని చెట్లు, కమ్మని తావులు. ఇక్కడ తావులు అంటే సువాసనలు. తావులు అంటే ఏంటినా సువాసనలు అన్నమాట. అది వేరే ప్రపంచం, అదొక స్వాప్నిక జగత్తు. స్వాప్నిక జగత్తు అంటే కళల లోకం, అంటే మనం కళలు కంటా ఉంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఇక్కడ స్వాప్నిక జగత్తు అంటే కళల ప్రపంచం. సారీ నాన్న. స్వాప్నిక జగత్ అంటే ఏంటి, కళల ప్రపంచం అన్నమాట. మనం కళలు కంటూ ఉంటాం కదా, మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఆ కళలలో చాలా అందమైన ప్రదేశాన్ని చూసి వస్తున్నట్టు కళలు కంటూ ఉంటాం కదా, అలాగే ఉంటుందన్నమాట ఈ అజంతా గుహల చుట్టూ వెళ్ళేటప్పుడు అనమాట. భూలోక స్వర్గం ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టుంది. అయితే అజంతా గృహాలను సమీపించగానే తుది మొదలుకొని జగత్తులోకి నేను ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని తలుచుకున్నా అంతే జరుగుతుంది. అలా తలుచుకుంటూ అజంతా గృహాల దగ్గరికి ఇతను వెళ్ళారనమాట. మీకు ఇటు ఉండే కొండ అటు ఉండే కొండ, మేము మెలికలు తిప్పించే కొండ అన్నీ ఒకటే. మీరు వెళ్ళేటప్పుడు ఇటు కొండ అటు కొండ మిమ్మల్ని మెలికలు తిప్పుతూ ఉంటుంది కదా, ఆ మెలికలు తిప్పించే కొండ అన్నీ ఒకటే అన్నమాట. కొండ చివర మెలికే వాఘోరా నది జన్మస్థలం. ఆ కొండల మధ్య, ఆ చుట్టూ కొండల మధ్య ఒక వాఘోరా నది అనేది ప్రవహిస్తుంటుంది అనమాట. ఆ మెలికి ఏమిటి అంటే ఈ వాఘోరా నదినే అనమాట. ఆ వాఘోరా నదికి జన్మస్థలం. నేను కొండ పైకి ఎక్కి చూడలేదు కానీ పైన 7 కొండలు ఉన్నాయట. ఈయన ఏం చేశాడంట, నార్ల వెంకటేశ్వరరావు ఆ కొండ పైకి అయితే ఎక్కిపోలేదన్నమాట. ఆ కొండ పైకి ఎక్కి అయితే వెళ్ళలేదు, కానీ ఆ కొండకు పైన గుడికి ఎన్ని కొండలు ఉన్నాయంట, 7 కొండలు అనేటివి ఉన్నాయన్నమాట. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద దారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దూకిన తర్వాత కొండ తిరిగిన మలుపులన్నీ తాను తిరుగుతూ సమతల ప్రదేశానికి చేరి కొన్ని వందల మైళ్ళు ప్రవహించి తపతిలో కలుస్తుంది. ఈ వాఘోరా నది నీళ్ళనేటివి కొండపై నుంచి దూకుతా వస్తూ 250 అడుగుల పై నుంచి ఆ నీళ్ళనేటివి సమతలంగా, అంటే ఎగుడు దిగుడు లేకుండా
సమతల ప్రదేశానికి కొన్ని వందల మైళ్ళు ప్రవహిస్తాయి అన్నమాట. అలా కొన్ని వందల మైళ్ళు ప్రవహించగానే ఈ నీళ్ళంతా ఎక్కడ చేరుతాయి అంటే తపతీ నదిలో చేరుతాయి అన్నమాట. తపతిలో చేరుతాయి. వాఘోర పుట్టిన చోటనే ఉన్నాయి అజంతా గుహలు. ఈ వాఘోర నది ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఏమున్నాయంట, ఈ అజంతా గుహలు అనేటివి ఉన్నాయన్నమాట. వెతుక్కుంటూ పెడితే కానీ, సాహసించి పెడితే కానీ కనపడదు ఆ చోటు. మనం అదే పనిగా అజంతా గుహలు ఎక్కడున్నాయని వెతుక్కుంటా వెళ్తే గానీ మనకు ఈ అజంతా గుహలు అనేటివి కంటికి కనిపించవన్నమాట. వాఘోర జన్మస్థలం తెలుసుకోవాలనే కుతూహలం అంటే ఆసక్తి. వాఘోర జన్మస్థలం తెలుసుకోవాలనే కుతూహలంతో ఏ సాహసికుడో ఆదిలో అక్కడికి వెళ్ళాడు. ఈ వాఘోర నది అనేది వాటర్ శబ్దం అనేది వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయని ఒక వ్యక్తి తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళాడనమాట ఒకరోజు. ఇప్పుడు కొండను త్రవ్వి నది గట్టున రోడ్డు వేశారు. ఇప్పుడు ఏం చేశారంట, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండనంతా తవ్వి అక్కడ రోడ్ అనేది వేసినారనమాట ఆ వాఘోర నది దగ్గర. ఆదిలో ఇటుకొండ అటుకొండ మధ్యలో నది. పూర్వకాలంలో ఏమైందంట, ఫస్ట్ ఇటు చూసినా కొండ ఉండేది, మధ్యలో మాత్రమే వాఘోర నది ఉండేది అనమాట. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండను కొంచెం తరలించేసి అక్కడ ఏం వేశారు, రోడ్ అనేది వేయడం జరిగిందనమాట. నడవడానికి దారైనా ఉండేది కాదట. నది మధ్య నుంచి నడవాల్సి వచ్చేదట. మరి విపరీతంగా వర్షాలు కురిస్తే తప్ప నదిలో నీళ్లు మోకాటి లోతైనా ఉండవు. అసలు నడవడానికి అనేది ప్లేస్ లేకుండా ఉండిందనమాట ఇంతకు ముందు. కానీ ఇప్పుడు మాత్రము నడవడానికి చాలా ప్లేస్ అనేది ఉందన్నమాట. మరీ ఎక్కువగా వర్షాలు అనేటివి కురిస్తే అక్కడ నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క మోకాల లోతుకు నీళ్ళు అనేటివి వస్తాయన్నమాట. వాఘోర పుట్టిన చోట కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుండగా రెండవ వంపున వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్ని వ్యూ పాయింట్ అంటారు. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహలున్న మాట ప్రపంచానికి తెలియకుండా పోయింది. ఈ వాఘోర నది కొండ అనేది అర్ధచంద్రాకారం. అంటే చందమామ హాఫ్ మూన్ వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అజంతా గుహలు అనేటివి వాఘోర పుట్టిన చోట ఈ అజంతా గుహలు అనేవి అర్ధచంద్రాకారంగా ఉండేవన్నమాట. దాని వంపులోనే ఈ అజంతా గుహలు ఉండేవి. అలాగే వాటి పక్కన రెండవ వంపున ఒక వలయాకారం అంటే గుండ్రని నాన్న. వలయాకారం అంటే ఏంటి, గుండ్రని ఒక గుంటని కట్టడం ఏదో కనబడుతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే వ్యూ పాయింట్. అంటే ఇది మొట్టమొదటిగా ఒక అతను ఇక్కడ నుంచి వెళ్తే మనం అజంతా గృహాలకు చేరుకోగలమని అక్కడ ఒక వ్యూ పాయింట్ అనేది ఏర్పరిచింటాడు అనమాట. అతని పేరు ఏంటంటే మేజర్ గిల్. ఏం పేరు నాన్న, మేజర్ గిల్. మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసరు 1819లో వేటకు వెళ్ళి, మేజర్ గిల్ అనే ఎవరు నాన్న, మేజర్ గిల్. ఈ మేజర్ గిల్ అనే బ్రిటిష్ వ్యక్తి ఏం చేశాడంట, 1819లో వేటకు వెళ్తాడనమాట. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోగా ఎదురుగుండా గుబురు చెట్లు సందులో నుంచి ఏదో ఒక చెక్కడపు పని అతడి దృష్టిని ఆకర్షించిందంట. అంటే ఇతను ఒక జంతువును తరుముకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి ఆ చెక్కడం అనేది అంటే ఒక కట్టడ, అక్కడ ఉన్నటువంటి ఒక గృహ అనేది అతనికి కనబడడం జరిగిందనమాట. సాహసించి అతడు కొండ దిగి వాఘోర నదిని దాటి తిరిగి కొండపైకి ఎగవాకి చూడగా తనకు అల్లంత దూరంలో చెట్ల సందుగా కానవచ్చింది. ఆ వాఘోర నది కొంచెం ముందుగా నడుచుకుంటూ వచ్చి కొండపైకి అట్లా ఇట్లా ఎగవాకి చూస్తాడు అనమాట. అలా చూస్తున్నప్పుడు తనకు అక్కడ లోపల ఏదో గృహలు అనేటివి ఉన్నాయని తన కంట కనబడినాయన్నమాట. లోకం మరిచిపోయిన అజంతా గృహాలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూసినాడో అదే వ్యూ పాయింట్. వ్యవధి లేకపోయినా నేను వెళ్ళలేదు కానీ చాలా మంది వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి అజంతా గుహలను చూస్తూ ఉంటారు. ఇతనికి టైం లేక అతను ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్లకుండానే అతను పక్కన నుంచే ఈ ప్రదేశాన్ని అజంతా గుహలు అనేటివి చూడడం చేశాడనమాట ఈ నార్ల వెంకటేశ్వరరావు. బౌద్ధానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించింది. అంటే బౌద్ధ మతం అనేది అప్పట్లో ఉన్నిందనమాట. ఆ బౌద్ధానికి క్షీణదశ అంటే నశించిపోయే స్థితి నాన్న.
ఆ నశించిపోయే స్థితిలో ఈ అజంతా గృహాల యొక్క ఉనికిని కనుక్కోవడం జరిగిందనమాట. అసలు అప్పటికి కూడా ఈ అజంతా గృహాలు అనేవి అక్కడ ఉన్నాయని ఎవరికి తెలియదు అనమాట. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తు శకం 9వ శతాబ్ది తర్వాత ఎప్పుడో గుర్తించారు. అంటే కానీ అక్కడ అజంతా గృహాలు ఉన్నాయనేటివి ఎవరికి తెలియకపోయినా, కానీ బందిపోటు దొంగలు ఉంటారు కదా, ఇళ్లలో అంత దొంగతనాలు చేసేది ఆ అజంతా గృహాలలో వీళ్ళు అక్కడ రాత్రిపూట స్టే చేసేవాళ్ళు అనమాట. అక్కడ నివసించే వాళ్ళు అనమాట రాత్రిపూట. మళ్ళీ ఉదయం కాగానే ఇళ్లలోకి దొంగతనాలకు వచ్చేవాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క ఆ అజంతా గృహాల యొక్క ఉనికి ఉందని తెలుసుకునేది ఎవరు? బందిపోటు దొంగలు కూడా అనమాట. చుట్టుపక్కల ఊళ్ళను బస్తీలను దోచుకొని ఆ గుహలలో వారు నివసిస్తూ ఉండేవారు. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగతోనే పెక్కు గుహలలోని కుడ్య చిత్రాలు మసిని పూసుకొని పూర్తిగా చెడిపోయాయి. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండవ గుహలోని కుడ్య చిత్రాలు నేటికి అంతగా చెక్కు చెదరకపోవడానికి కారణమై ఉండాలి. వీళ్ళు ఏం చేసేవాళ్ళంట, ఆ ప్రాంతంలోని దొంగతనాలని దోచుకొని ఇక్కడికి వచ్చి రాత్రిపూట వంటలు చేసుకొని వండుకొని తినేవాళ్ళనమాట. ఆ వంటలు చేసుకున్నప్పుడు ఆ పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యి నుంచి వచ్చేటువంటి మసి అనేది ఆ కుడ్య చిత్రాలకు, అంటే కుడ్య అంటే గోడలలోని చిత్రాలకు అంటుకొని అవి మసిబారిపోయినాయి అనమాట. అజంతా గృహాలలో మసిబారిపోయినాయి అనమాట. జవహర్లాల్ నెహ్రూ అజంతా గృహాల గురించి ఈ క్రింది విధంగా వివరించాడు. అజంతా మనసును ఏదో స్వాప్నిక జగత్తులోనికి తీసుకెళ్లబడుతుంది, అయినా అది అతి వాస్తవికమైన లోకమే. ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షావులు. జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పినాడంట, అసలు ఒకసారి అజంతా గృహాలను చూడడానికి వెళ్తే మనసు అనేది కళలలోకి తీసుకెళ్లబడుతుంది, స్వాప్నిక జగత్తులోనికి తీసుకెళ్లబడుతుంది, అయినా అతి వాస్తవికమైన లోకమే. అంటే ఇది మనం అందరము చూడదగినటువంటి ప్రదేశమే. ఈ కుడ్య చిత్రాలను, అంటే ఈ గోడలపైన నిర్మించినటువంటి ఈ చిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షావులు. బౌద్ధ భిక్షావులు అంటే ఎవరు? బౌద్ధ సన్యాసులు అనమాట. వాళ్ళకు మనుషులతో మానవులతో కలవడం ఇష్టం లేక అక్కడ ఉండి వాళ్ళు ఆ అజంతా గృహాలలో ఆ చిత్రాలను అనేటివి నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ అందాలు అలుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారు. ఇక్కడ అశేషం అంటే సర్వం నాన్న. అక్కడ అజంతా గృహాలలో ఏం ఎక్కువగా ఉన్నాయి అంటే అందాలు అలుకుతున్నా, అంటే చాలా అందగత్తలైనటువంటి స్త్రీల యొక్క స్వరూపము, అంటే వాటి యొక్క రూపాలు అనేటివి అక్కడ ఉన్నాయన్నమాట. రాకుమార్తెలు అంటే రాణిగా ఉంటారు కదా, ఆ రాకుమార్తెలు యొక్క బొమ్మలు, తర్వాత గాయని మనులు పాటలు బాగా పాడేటువంటి స్త్రీల యొక్క శిల్పాలు, తర్వాత నృత్యాంగానాలు ఎక్కడ చూసినా స్త్రీలే, అంటే నాట్యం చేస్తున్నటువంటి స్త్రీలు ఎక్కడ చూసినా కూడా స్త్రీల యొక్క చిత్రాలు అనేటివి ఎక్కడ చూసినా కూడా ఉన్నాయన్నమాట అజంతా గుహలలో. కూర్చున్న వారు కొందరు, నిలబడి ఉన్నవారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగింపుగా వెళ్తున్నవారు కొందరు. అక్కడ ఎక్కడ చూసినా కూడా స్త్రీల యొక్క చిత్రాలే కనిపిస్తున్నాయి. కూర్చున్నవారు, నడుస్తున్నవారు, వెళ్తున్నవారు, తర్వాత అలంకరణ కోసం ముస్తాబు చేసుకుంటున్న వారు, వారి యొక్క చిత్రాలు అనేటివి అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎంతో పేరొందిన వారు ఈ అజంతా స్త్రీలు. బాగా పేరుగాంచినటువంటి స్త్రీలు ఎవరు అంటే ఆ అజంతా గృహాలలోని స్త్రీలు అన్నమాట. బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీర మూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించడంలో వీరు చూపించారు. అజంతా గుహలు మొత్తం 29, వాటిలో 5 బౌద్ధ చైత్యాలు అయితే మిగిలినవి బౌద్ధ విహారాలు. మొత్తం 29లో 2 3 ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపేశారు. ఇక్కడ ఈ అజంతా గృహాలు అనేటివి ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 29 ఉన్నాయన్నమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి? 29 అజంతా గృహాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఈ 29లో ఏదో 1 2 3 మాత్రమే వీళ్ళు ఏమి శిల్పాలు అనేటివి చెక్కకుండా వదిలేసినారు. మిగిలిన అన్ని వాటిలలో కూడా వీళ్ళు శిల్పాలు అనేటివి చెక్కడం జరిగిందనమాట. అదే విధంగా బౌద్ధుని యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది, అతను కోపంగా ఉంటే ఎలా ఉంటాడో కూడా చాలా స్పష్టంగా నిర్మించారనమాట అక్కడ. అది చూడగానే వారి యొక్క బౌద్ధుని యొక్క రూపం ఏ విధంగా ఉంటుందా అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ 29 అజంతా గృహాలలో చెక్కు చెదరకుండా ఎన్ని చిత్రాలు ఉన్నాయంటే 1వ 2వ 9వ 10వ 16వ 17వ గృహాలలోనే మాత్రమే ఉన్నాయన్నమాట. ఏంటి నాన్న? 1వ 2వ 9వ తర్వాత
16వ 17వ గృహాలలో మాత్రమే చెక్కు చెదరకుండా, అంటే కనీసము చెదిరిపోకుండా ఎప్పుడో 9వ శతాబ్దం కాలంలో నిర్మించినటువంటి ఈ అజంతా గృహాలు అనేటివి కొంచెం రాయి కూడా పక్కకు పోకుండా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయన్నమాట. గుహల గోడలకు మట్టి గిలావా చేసి దానిపై పలచగా సున్నం పూసి ఆ పూతపై దాని తడి ఆరకముందే చిత్రాలను వేశారు. అప్పట్లో ఎలా వేశారంటారన్నా, ఆ గుహల గోడలకు మట్టితో బాగా నైస్గా పూత పూసి సున్నం పూసి తర్వాత వాటిపైన ఏం చేశారు, సున్నం పూసినారనమాట. ఆ పూత పైన అంటే అది ఆరక ముందే వాటి మీద చిత్రాలు అనేటివి వేయడం జరిగిందనమాట. వాన తేమకు మట్టి గిలాబ పొక్కి అది పొరలు పొరలుగా ఊడిపోయినందున కొన్ని చిత్రాలు కాలక్రమాన అయి నశించిపోయి ఉండవచ్చును. తర్వాత వర్షాలు పడడం ద్వారా అవి ఈ మట్టి గిలాబా అనేది బాగా ఉబ్బుతుందన్నమాట. వాన పడినప్పుడు అలా ఉబ్బడం ద్వారా ఏమవుతుందంటే అవి తర్వాత ఊడిపోవడం జరిగిందనమాట. అలా జరిగిపోవడం ద్వారా ఇంకా కాలాలు మారుతుండే కొద్దికి అక్కడ అవి అవి చిత్రకళలు అనేటివి నశించిపోవడం జరిగిందనమాట. అదే విధంగా బందిపోటు దొంగలు పెట్టిన పొగకు మరికొన్ని మసిపూసుకొని పోయాయి. అక్కడ ఉన్నటువంటి అజంతా చిత్రాలు అనేటివి మరికొన్ని ఏమైపోయినాయి, అక్కడ ఉన్న బందిపోటు దొంగలు వంట చేసుకోవడం వల్ల ఆ వంట చేసుకున్నప్పుడు కట్టెల పొయ్యి కదా, ఆ కట్టెల పొయ్యికి మస అనేది ఆ శిల్పాలకు అంటుకొని అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మరికొన్ని కనిపించడం లేదనమాట. తర్వాత ఇంకా ఏమున్నాయి అక్కడ అంటే 100కో 1 వంతో 2 వంతో అక్కడ అజంతా గృహాలు అనేటివి ఉన్నాయన్నమాట. తర్వాత 30 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాపీ చేసుకోగా వాటిలో చాలా భాగం 1866లో లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దగ్ధమైపోయాయి. ఈ అజంతా గృహాలు అనేటివి ఈయన అక్కడికి వెళ్ళి, ఈ మేజర్ గిల్ ఉన్నాడు కదా, ఈ మేజర్ గిల్ అక్కడికి వెళ్ళి అజంతా గృహాలలోని ప్రతి ఒక్క చిత్రాన్ని తన ఫోటోలలో తన కెమెరాలో బంధించినాడు అనమాట. అవి ఏం చేశాడు, ఒకరోజు 1866లో లండన్లో క్రిస్టల్ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం జరిగిందనమాట. ఆ అగ్ని ప్రమాదంలో ఈ కాపీ చేసుకున్నటువంటి ఫొటోస్ అన్ని ఏమైపోయినాయి, దగ్ధమైపోయినాయి, నాశనం అయిపోయినాయి అనమాట. అలా మరికొన్ని వాటి యొక్క అజంతా గృహాల యొక్క రూపాలు అనేటివి మన కంటికి కనబడకుండా నశించిపోయినాయి అనమాట. తర్వాత మేజర్ గిల్ కాపీ చేసిన వాటికి ఇప్పటికంటే కనీసం రెట్టింపు చిత్రాలు ఉండాలి. ఇప్పుడు అన్ని చిత్రాలు లేవు, సరదాగా వాటి కాపీలైన లోకానికి దక్కకుండా పోయినాయి. ఇప్పుడు వెళ్ళి అక్కడికి చూసినా కూడా మనకు అజంతా గృహాలు 29 ఉన్నాయని చెప్పాం కదా, అక్కడ అన్ని వెళ్ళి మనము చూడలేమన్నమాట. వాటిలలో మనం చూసేటివి ఏంటి అంటే 1, 2, 9వ గృహము, తర్వాత 16వ గృహం, 17వ గృహాలు మాత్రమే మనము చూడడానికి వీలవుతుంది. మిగిలిన అన్ని గృహాలు చూడడానికి మనకు వీలు కాదనమాట. ఈనాడు మిగిలిన చిత్రాలలో మొత్తంలో 100కి 1, 2 వంతులు మాత్రమే అయినప్పటికీ అవి ఒకే విశాల ప్రపంచాన్ని దాని ఆశ నిరాశలతో, రాగావిరాలతో, ప్రేమ విద్వేషాలతో, సంతోష విషాదాలతో కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాయి. ఇక అన్ని చిత్రాలు మిగిలి ఉండే అజంతా గృహాలను చూడడానికి 2 కళ్ళు చాలేవి కావేమో. ఇప్పుడు చూస్తున్నటువంటి చిత్రాలు అనేటివి ఇప్పుడు ఉన్న వాటిలో 100కి 1 వంతు మాత్రమే, అంటే చాలా అంతరించిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నవి 1 వంతు మాత్రమే చూస్తున్నాం అనమాట. అవి ముందు ఉన్నప్పుడే మనం చూసినాం అనుకో, చాలా అసలు అవి చూడడానికి కూడా మనకు 2 కళ్ళు అనేటివి సరిపోవు అనమాట. అజంతా గృహాలను చూడడానికి మన 2 కళ్ళు అనేటివి సరిపోవు. అజంతా చిత్రాలలో అధిక భాగం జాతక కథలే. అంటే అజంతా చిత్రాలలో ఎక్కువ మనకి ఏం తెలియజేస్తాయంటే జాతక కథల గురించి తెలియజేస్తుంది అనమాట. సిద్ధార్థుడిగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలెత్తినాడని బౌద్ధ మతస్థుల నమ్మకం. అంటే ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులకు వీళ్ళు బౌద్ధ భిక్షువులు అంటే సన్యాసులు. ఈ బౌద్ధ సన్యాసులు జన్మించక ముందే గౌతమ బుద్ధుడు కొన్ని వందల క్రితం జన్మ ఎత్తింటాడని బౌద్ధ మతస్థుల యొక్క ముఖ్య నమ్మకం అన్నమాట. పూర్వ జన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. పూర్వ జన్మలలో గౌతమ బుద్ధుని యొక్క
జీవిత చరిత్రలే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాతక కథలు అన్నమాట. ఈ జాతక కథలు అనేటివి ఎక్కడున్నాయి? అజంతా చిత్రాలలో గోడలకు ఎక్కువగా ఈ జాతక కథల గురించి తెలియజేయడం జరిగింది. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటాయి. అంటే వీళ్ళు ఎలా ఊహించుకుంటున్నారంటే ఆ గౌతమ బుద్ధుడిని పక్షిరాజుగా, గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలుగా జన్మించింటాడు అని ఊహించుకొని ఆ విధంగా చిత్రాలు అనేటివి నిర్మించడం జరిగిందనమాట. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివి ఎన్నో ఉన్నాయి. అయితే అజంతా చిత్రాలలో అన్ని ఉండే విగ్రహాలు, శిల్పాలు అనేటివన్నీ జాతక కథలే కాదనమాట. మరికొన్ని గుడుక ఉన్నాయి. అంతేకాదు వెలితిగా కాస్త చోటు కనబడితే చాలు దానిలో ఏ ఆకునో, రెమ్మనో, ఏ పువ్వునో చిత్రించేవారు. అంటే ఎటు చూసినా కూడక ఈ అజంతా గృహాల్లోకి వెళ్ళిన తర్వాత ఏ గృహ వైపు చూసినా కూడక స్త్రీల యొక్క చిత్రాలు, వాళ్ళు నడుస్తున్నట్టు, వెళ్తున్నట్టు, ముస్తాబవుతున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు, పాటలు పాడుతున్నట్లు అట్లా స్త్రీల బొమ్మలే కాకుండా ఈ ప్రదేశం ఖాళీగా ఉంది అని అంటే వాళ్ళు గీసేటువంటి ఒక గీతైనా సరే అది ఏ ఆకునో, తర్వాత ఏ కొమ్మనో మనకు తెలియజేసే విధంగా అక్కడ ఖాళీ ప్రదేశం అనేది లేకుండా చుట్టూ అజంతా చిత్రాలు అనేటివి నిర్మించడం జరిగిందనమాట. ఆ చిత్రాలను రూపొందించడం జరిగింది. అది కాకపోతే ఆ కళాత పనులు తమ కుంచెతో ఇటొక గీతను అటొక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి అనేది చేశారు. వాళ్ళు ఆ చిత్రకారుల యొక్క కళారూపంతో వాళ్ళు ఇటొక గీత అటొక గీత గీసిన కూడా మనకి ఏదో ఒక రూపం కనిపిస్తున్నట్టుగా మనకు కనిపించే విధంగా వాళ్ళు చిత్రించడం జరిగిందనమాట. అజంతా గృహాల నిర్మాణం క్రీస్తు శకం ప్రథమ శతాబ్దిలో ప్రారంభమైనట్లు 7వ శతాబ్ది మధ్య భాగం నాటికి సమాప్తి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ అజంతా గృహాల యొక్క నిర్మాణం అనేది క్రీస్తు శకం 1వ శతాబ్ది అంటే ప్రథమ అంటే ఫస్ట్ శతాబ్దంలోనే ఈ అజంతా గృహాలు అనేవి నిర్మించడం జరిగిందనమాట. కానీ అవి అప్పుడు నిర్మించడం జరగడం ద్వారా మళ్ళీ వాటి అంతరం 7వ శతాబ్దానికి వాటి యొక్క మధ్య భాగం నాటికి సమాప్తి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటారు. ఇంచుమించు 7 శతాబ్దాల పాటు కొనసాగిన అజంతా గృహాల అలంకరణలో చివరి 200 సంవత్సరాలలో జరిగిన కృషి సర్వోత్తమమైనదని కళాభాగ్నులు పలుకుతున్నారు. ఫెర్గుసన్ తీర్పు ప్రకారం 14వ శతాబ్దిలో ఫైజాల్ ఆర్కన్యాజా ఇటలీలో తల ఎత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటి రాగలవని యూరోప్లో లేవు. ఈ అజంతా గృహాల కంటే మరి ఎక్కువగా ఇక్కడ ఈ జగత్తులో అంతకు మించి ఏమీ లేవు అని అక్కడున్న వాళ్ళు పేర్కొన్నారనమాట. ఈ గ్రిఫిల్క్ అని చెప్పినాం కదా నాన్న, ఈ గ్రిఫిల్క్ మాత్రం 26 అజంతా చిత్రాలను సాటరాగలవని యూరోప్లో ఉన్నాయి అని అంటున్నాడు అనమాట. మహారాజులు, మహారాణులు, తర్వాత మహావీరులు మాత్రమే కాక సమస్త వర్ణాలకు చెందినటువంటి స్త్రీలు, పురుషులు, ఉద్యానవనంలో పనిచేస్తున్నటువంటి రాజులు, తర్వాత మహానగరాలు, విశాలమైనటువంటి పీఠభూములు, తర్వాత ఘోర అరణ్యాలు మొదలైన ఎన్నో అంశాలు ఆ గుహల యొక్క గోడల పైన చిత్రించబడినాయన్నమాట. వీటిని చూడగానే మనకేం తెలియజేస్తుందంటే భారతీయ జీవితాన్ని గురించి, తర్వాత మన సంస్కృతిని గురించి ఎన్నో విషయాలు అనేటివి మనము తెలుసుకోవచ్చు అన్నమాట. నాటి ప్రజల యొక్క వృత్తులు అంటే వారు చేసేటువంటి పూర్వకాలంలో వాళ్ళు చేసేటువంటి పనులు, వ్యాసంగాలు, వినోదాలు ఆ చిత్రాల ద్వారా మనకు తెలియజేస్తాయి. అదేవిధంగా రాజులు, రాణుల వేషభాషలు, సైనిక నిర్మాణం, ఆయుధాలు, రాజసభలు, రాణమందిరాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవాలంటే అజంతా గుహలను చూడాల్సిందే. అందుకే అజంతా గుహలు కేవలం చిత్రకారులకే కాక కళా సౌందర్యాన్ని ఆస్వాదించగలిగినటువంటి రసహృదయులకు భారతీయ చరిత్రలో, విజ్ఞానంలో, సంస్కృతిలో శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలని కలిగిన వారందరికీ ఒక యాత్రా స్థలం వంటిది అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక అజంతా గృహాలు అనేటివి చూడడం ద్వారా ఒక చిత్రాన్ని నిర్మించడానికి ఆ చిత్ర కళాకారుల యొక్క నైపుణ్యం మనకు తెలుస్తుంది. తర్వాత అక్కడ నిర్మించినటువంటి చిత్రాలు అనేటివి మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళ వృత్తులైనా సరే, వారి యొక్క వేషధారణ అయినా సరే మనకు ఆ కట్టడాలలో మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట.
ఈ అజంతా గృహాలు చూడాలి అంటే అన్ని మనము చూడలేము. వాటిలో మనం చూడదగినటివి ఏంటేంటివి అంటే 1, 2, 9, 16, 17వ గృహాలు మాత్రమే మనము చూడగలము. ఇక్కడ చిత్రకారుల యొక్క చిత్ర నైపుణ్యం అనేది బాగా అభివృద్ధి చెందిందన్నమాట. మనం ఆ చిత్రాలను చూడగానే వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని మనము అంచనా వేయవచ్చు. ఈ అజంతా గృహాలలో ఎక్కడ చూసినా ఎటు చూసినా కనీసం ఖాళీ ప్లేస్ కనపడిన గుడక ఏదో ఒకటి వేసేవాళ్ళు అనమాట. ఎక్కడ చూసినా గుడక అక్కడ ఉన్నటువంటి కళాకారుల యొక్క నైపుణ్యం అనేది మనకు తెలియజేస్తుంది అనమాట. ఈ అజంతా చిత్రాల యొక్క పాఠ్యభాగ రచయిత నార్ల వెంకటేశ్వరరావు. ఈ ప్రక్రియ మనకు దేనికి సంబంధించిందంటే యాత్రా రచన గురించి తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలా, వీలైతే జల్గాం నుంచన్నా వెళ్ళాలి, లేదంటే ఔరంగాబాద్ నుంచి ఈ అజంతా గృహాలు చూడడానికి మనం ఈసారి ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేద్దాం. సరేనా? ఓకే నాన్న, థ్యాంక్ యూ.